భారత పురాణాల్లో దాగి ఉన్న రహస్యాలు ఎంత లోతైనవో తెలుసా? ఈ కథలు కాల గమనంలో కప్పబడిన రత్నాల వలె మనకు తెలియని ఎన్నో సత్యాలను వెలికితీస్తాయి. ఉదాహరణ: కులక్ష్మణుడు 14 ఏళ్ల వనవాసంలో నిద్రపోకుండా రాముడికి సేవ చేయడానికి అతని భార్య ఊర్మిళ తన నిద్రను త్యాగం చేసిందంటే నమ్మగలరా? అలాగే గురుద్రోణంపై పగ తీర్చుకోవడానికి ఏకలవ్యుడు ద్రౌపది సోదరుడు ధృష్టద్యుమ్నుడిగా పునర్జన్మించాడని కొన్ని పురాణాలు చెబుతాయి. కర్ణుడికి వృషాలి మాత్రమే కాకుండా సుప్రియ లేదా పద్మావతి అనే మరో భార్య కూడా ఉందని చాలామందికి తెలియదు. మహాభారత యుద్ధంలో జరిగిన నష్టం చూసి గాంధారి తన దుఃఖంతో శ్రీకృష్ణుడి యాదవ వంశనాశనానికి శాపం పెట్టింది. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి పక్షం వహించకుండా బలరాముడు మొత్తం యుద్ధకాలంలో తీర్థయాత్రలు చేస్తూ గడిపాడు. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపడానికి ప్రయత్నించగా దేవతలు నిరాకరించి చివరకు త్రిశంకు స్వర్గం అనే ఒక మధ్యలోకం ఏర్పడింది. అంధకాసురుడి రక్తం భూమిపై పడితే వేల రాక్షసులు పుట్టుకురాకుండా శివుడు సృష్టించిన 7 మాతృదేవతలు ఆ రక్తాన్ని తాగారు. యమధర్మరాజు జీవుల కర్మలను లెక్కించడం కష్టమని బ్రహ్మకు విన్నవించగా బ్రహ్మ దేవుని దేహం నుండి చిత్రగుప్తుడు జన్మించాడు. వామనావతారంలో విష్ణువు 3 అడుగుల భూమిని అడిగినప్పుడు బలి చక్రవర్తిని ఆపడానికి శుక్రాచార్యుడు అడ్డుపడగా విష్ణువు తన దర్భతో అతని కన్నును పొడిచాడు. ఇంకా హనుమంతుడికి మత్స్యవల్లభుడు అనే సవతి సోదరుడు ఉన్నాడని, అతను సముద్రంలో ఒక మత్స్యం ద్వారా జన్మించాడని రామాయణంలో ఒక అరుదైన కథ ఉంది. ఈ అద్భుతమైన రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచాయా? అయితే మరిన్ని అద్భుతమైన కథల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి.